హలో అండి అందరికీ. ఈ వీడియోని చూడండి ఒకసారి. ఈ వీడియోని మనం చాలా సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం మనము. ఇలా వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇన్‌షాట్ యాప్ కావాలి. ఇన్‌షాట్ యాప్ కావాలంటే మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇక్కడ ఇన్‌షాట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇది మనము ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. వీడియో ఎడిటర్ అండ్ మేకర్ ఇన్‌షాట్ అని వస్తుంది. నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇట్లా ఓపెన్ అని చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. వీడియోని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసం మనము ఇన్‌షాట్ యాప్‌లోకి వెళ్ళి ఇట్లా మనకి వీడియో, ఫోటో, కొలేజ్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనం వీడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. మనం వీడియో చేయాలి కాబట్టి. వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం అంతకుముందు చేసినటివి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. మనం ఇప్పుడు కొత్త వీడియో చేయాలి కాబట్టి మనం న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీడియో, ఫోటో, ఆల్ అనేది మనం ఫోటోలో క్లిక్ చేసుకొని మనకి ఏ ఫోటో కావాలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఏదైనా ఒక ఫోటో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ కొట్టేస్తే మనము ఇప్పుడు ఆ ఫోటోని మనము స్క్రీన్‌కి తగ్గట్టుగా క్యాన్వాస్ చేసుకొని మనము సైజు జూమ్ ఇన్ చేసుకుందాం. జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినట్టు స్క్రీన్‌కి ఫిట్ చేసుకొని మనం ఓకే కొట్టేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇన్‌షాట్ అనేది వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా! దానిపైన ఇంటూ మార్క్ ఉంది. ఆ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుందన్నమాట. ఆ వాటర్ మార్క్ మనకి ఇంకా డిస్ప్లే కాదు. కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనము పిఐపి అనేది సెలెక్ట్ చేసుకుందాము. పిఐపి అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ అన్నమాట. ఆ పిఐపిలో మనకు ఇక్కడ మెటీరియల్‌లోకి వెళ్దాము. మెటీరియల్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవుట్రో, ఇంట్రో, ట్రాన్సిషను, అట్మాస్ఫియర్ అవన్నీ ఉంటాయి. వాటిలో మనం ఇప్పుడు అట్మాస్ఫియర్ సెలెక్ట్ చేసుకొని దానిలో మనకు కావాల్సిన లీఫ్ ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని ఓకే కొట్టేసి లీఫ్‌ని మనము స్క్రీన్‌కి బాగా మన పిక్చర్‌కి అడ్జస్ట్ చేసుకుందాము కరెక్ట్‌గా. ఆ తర్వాత మనము బ్లెండ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని ఉంటాయి మళ్ళీ ఆప్షన్స్. లైటను, స్క్రీను, మల్టిప్లై, ఓవర్లే, హార్డ్ ఇవన్నీ ఉంటాయి. మనం హార్డ్ పెట్టుకున్నాము. హార్డ్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మనకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. మనం ఒకసారి ప్లే చేసి చూద్దాము. మనకు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఓకే కొట్టేద్దాము. ఆ తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన వీడియో ఈజీగా మనం క్రియేట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఓకే కొట్టేసి మనము ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి ఈ వీడియోని. ఎక్స్‌పోర్ట్ చేసుకొని దీంట్లో ఇక్కడ రిజల్యూషన్స్ కనిపిస్తాయి. మనకు కావాల్సిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని 4K సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసేసామంటే డైరెక్ట్ గ్యాలరీలోకి మనకి సేవ్ అయిపోతుంది. మనం వీడియో సేవ్ చేసాం కదా! ఇంకా ఆ వీడియోకి ఇక్కడి నుంచి మనము వాట్సాప్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ అది మనం స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనం వాట్సాప్‌లోకి వెళ్ళి మై స్టేటస్ క్లిక్ చేసుకొని అందులో రింగ్ టోన్ ఐకాన్ ఉంటుంది కదా! ఆ రింగ్ టోన్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మనకు కొన్ని ఇక్కడ సాంగ్స్ డిఫాల్ట్‌గా చూపిస్తాయి.
మనకి ఆ సాంగ్స్ వద్దు, మనకేదైనా నచ్చిన సాంగ్ ఒకటి ఉంది అంటే, మనం అది సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మనకి తెలుగు సాంగ్స్ కావాలంటే అక్కడ తెలుగు మ్యూజిక్ అని ఇచ్చుకోవచ్చు. ఓన్లీ మ్యూజిక్ కూడా ఇచ్చుకోవచ్చు సాంగ్స్ కాకుండా. అట్లా ఏదన్నా ఒక సాంగ్ సెర్చ్ చేసుకొని మనము మ్యూజిక్ తెలుగు అని చేస్తే అప్పుడు కొన్ని సాంగ్స్ వస్తాయి. దాంట్లో మనకేదన్నా కావాలంటే అది పెట్టుకుంటే ఆ క్లిప్పింగ్‌కి ఆ సాంగ్ యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత సాంగ్ యాడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఇంకా స్టేటస్ పెట్టేసుకోవచ్చు. ఇట్లాగే ఇన్‌స్టాలో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా సాంగ్ యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది మనము స్టేటస్‌గా పెట్టేయచ్చు. ఇంతే సింపుల్‌గా మనం ఇంకా ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనము యాడ్ చేసుకొని పోస్ట్ చేసేసుకోవచ్చనమాట.